మీరు ముందు ఫైటర్గా వచ్చినారు, మళ్ళీ ఆర్టిస్ట్గా ఎలా టర్న్ అయ్యారు? ఎలా టర్న్ అయ్యానంటే నేను వచ్చి హిందీ పండిట్ని. నేను స్కూల్ టీచర్ని. శ్రైన్ వేలాంగణి హై స్కూల్ అని చెప్పేసి చెన్నైలో, అక్కడ నేను టీచర్గా పనిచేశాను. నా స్టూడెంట్స్ ఈ ప్రొఫెషన్లోకి రాకముందు వర్క్ చేశాను నేను. నా స్టూడెంట్స్ కూడా చాలామంది కెమెరామెన్స్ ఉన్నారు. సురేష్ అని చెప్పి మీకు ఆర్టిస్ట్ తెలిసే ఉంటుంది, ఇదివరకు హీరోగా చేశాడు చాలా సినిమాలు. ఇప్పుడు సైడ్ క్యారెక్టర్స్ అదే గుండు కొట్టుకుని ఉంటాడు, బాగా ఎర్రగా ఉంటాడు. ఎంఎస్ గోపీనాథ్ పెద్ద డైరెక్టర్ కొడుకు అతను. వాళ్ళంతా నా స్టూడెంట్స్ ఆ స్కూల్లో అట్లా ఉన్నారు. బాడీ బిల్డింగ్ చేసేవాడిని, నాటకాలు ఆడేవాడిని, ఇవన్నీ చేసాం. తర్వాత నాకు ఈ విలన్ క్యారెక్టర్స్ అంటే చిన్నప్పటి నుంచే నాకు ఎక్కువ. దానివల్ల ఆటోమేటిక్గా నేనేం అడగలేదు ఫైటర్ కావాలనేసి, వాళ్ళే ఆటోమేటిక్గా నా పర్సనాలిటీ చూసి వాళ్ళు ఫైట్స్ కూడా నేను గుంపులో రాను, సోలో ఫైట్స్. నేను హీరో మాత్రమే, దాన్నే సోలో ఫైట్ అంటారు. సోలో డ్యాన్సర్ ఎలాగనో సోలో ఫైటర్. అట్లా కొన్ని వందల సినిమాలు అందరు హీరోస్ చేశారు. ఈవెన్ అమితాబ్ బచ్చన్తో చేశారు. అట్లా అమితాబ్, తర్వాత జితేందర్, జాకీ ష్రాఫ్, రిషి కపూర్, వినోద్ ఖన్నా, ధర్మేందర్, వాళ్ళందరితో కూడా వర్క్ చేశారు. అందరికీ తెలుసు నేను. తెలుగులో అండి? తెలుగు రామారావుతో మొదలు, ఎన్టీ రామారావుతో మొదలు. అసలు స్టార్టింగ్ అక్కడే. దానవీర సూరకర్ణ, చాణక్య చంద్రగుప్త, ఈ 2 సినిమాలకి కాంట్రాక్ట్ బేసిస్లో 9 నెలల కాంట్రాక్ట్ బేసిస్లో అప్పుడే హైదరాబాద్ అడుగుపెట్టి, అప్పుడే మనకి ఎంత పెద్ద నాటకాలు రాయినా కూడా నేను సినిమా అంటే మనకు తెలియదు, కెమెరా అంటే ఏంటో తెలియదు. అసలు క్లాప్ కొట్టిన తర్వాత డైలాగ్ చెప్పాలి, ఇవన్నీ మనం నేర్చుకుంది ఎక్కడంటే రామారావు దగ్గరే, ఆయన స్కూల్లో. నాకంటే సీనియర్ కాబట్టి చలపతిరావుకి శాలరీ ఎక్కువ, నాకు కొంచెం శాలరీ తక్కువ, నేను కొత్త కాబట్టి. ఆ వర్క్ మ్యాన్షిప్, ఆ సిన్సియారిటీ అన్నీ చూసి రామారావు గారు మద్రాసు వచ్చిన తర్వాత ప్రతి సినిమా ఆయన రికమెండ్ చేసేవారు. రికమెండ్ చేయడం కాకుండా రెమ్యూనరేషన్ కూడా ఆయన చెప్పేవాడు. ఇక్కడ ఇంత మాట్లాడాను, ఇది ఇంత మాట్లాడాను, ఆ ఆఫీస్ నీకు తెలియదేమో, హిందీ ప్రచార సభ, దాని ఎదురుగుండా రోజా మూవీస్, వేటగాడు, రాఘవేంద్రరావు డైరెక్టరు, అక్కడ 500 రూపీస్ చెక్ వెయిటింగ్లో ఉంది అంటే ఆ రోజుల్లో. అట్లా మేము ప్రతిరోజు రామారావు ఇంటికి వెళ్ళిన రోజు ఉండదు. మార్నింగ్ 5 o'clock, 5 లేకపోతే 4:30, ఫస్ట్ పర్సన్ నేను, సెకండ్ పర్సన్ చలపతిరావు. ఆయన వెళ్ళి దర్శించని రోజే లేదు. వెళ్తే ఏదో ఒకటి సినిమా పడిపోయేది. ఎంతవరకు మేము నోటెడ్ అయిపోయామంటే, వీళ్ళు రామారావు గారు మనుషులు రా, గజ దొంగ అనే సినిమా ఏవిఎంలో ఓపెనింగ్, మాకు పిలుపు రాలేదు కానీ నేను వెళ్ళిపోయా, లొకేషన్కి వెళ్ళిపోయాను. చలపతిరావు కూడా పిలుపు రాలేదు, వెయిటింగ్లో ఉన్నాం. పెద్ద ఆయన వచ్చిన తర్వాత లోపలికి వెళ్దాం, రాఘవేంద్ర తర్వాత కనిపిద్దామని చెప్పి. పెద్ద ఆయన కారు నుంచి దిగడం ఏంటి, మేము ఎప్పుడు కాళ్ళకి నమస్కారం. ఆయన ఒక్కరికే, ఇండస్ట్రీలో ఇంకెవరికి చేయలేదు నేను. అవును, కాళ్ళ నమస్కారం. నేను చలపై పెద్ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, పెద్ద వాళ్ళందరూ చేశారు కానీ అది లెక్కలో కాదు. నేను చేయటం వచ్చి ఆయన ఒక్కరికి చేసాం. చేసిన తర్వాత ఇమీడియట్గా అనంటే రాఘవేంద్ర గారు వచ్చేసారు. ఈ లోపల వచ్చి ఆ పెద్ద ఆయన చూసి, ఏంటి వీళ్ళు మేకప్ వేసుకోవాలా? ఆయన బ్రెయిన్ చూడండి, వీళ్ళు మేకప్ వేసుకోమంటారా అన్నాడు. ఆయన వద్దు అని ఎలా చెప్తాడు, వేషం లేదని ఎలా చెప్తారు ఆయన దగ్గర. ఓకే మీరు వేషం వేసుకోండి, ఏంటి ఇక్కడ ఉన్నారు మీరు, అట్లా అంతవరకు ఆయన సపోర్ట్ చేసి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశాడు. ఆయన భోళాశంకరుడు. రామారావు గారు గురించి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. దానవీర సూరకర్ణ కుంభకర్ణుడి సీన్ తీస్తున్నారు. ఎన్నింటికి చేస్తున్నారు? రాత్రి 12 గంటలకు చేస్తున్నారు, నైట్, రామకృష్ణానగర్ మిలిటరీ ఏరియా. ఆ వేషం వచ్చేసి బుడేఖాన్ అని చెప్పేసి గుంటూరు ఎమ్మెల్యే, తెలిసే ఉంటుంది మీకు. అతను రామారావు గారి ఫ్యాను. అతను వేషాల కోసం పాపం ట్రై చేస్తే కౌరవుల్లో వేసాడు. 100 మంది కౌరవుల్లో ఈ జగ్గారావు వచ్చి దుశ్శాసనుడు. వీడు అప్పట్లోనే వచ్చేసి ఎవడైనా మంచి పర్సనాలిటీ వాడు ఉంటే వెనక్కి పొమ్మని చెప్పేవాడు జగ్గారావు. ఆడి క్యారెక్టర్ అది. వెనక్కి ఏళ్ళు అని చెప్పి ఆడిని తోసేటప్పటికి వాడు పెద్ద కింగ్ అక్కడ గుంటూరులో. వాడిని వెనక్కి పోనేటప్పటికి ఆడికి ఒక రకమైన వాడు వేషం వదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేసి తర్వాత రామారావు ఆ విషయం తెలుసుకొని కుంభకర్ణుడు వేషానికి పిలిపించారు. పిలిపిస్తే వచ్చాడు. రాత్రి 12 గంటలకి షూటింగ్ జరుగుతుంది. ఏమీ లేదు, అతను చేసేది నటన ఏం లేదు. ట్రాలీలో క్రెయిన్లో పడుకోవాలి.
ఇలా పడుకొని ఆకాశంలో ఎగురుతున్నట్టు ట్రిక్ ఫోటోగ్రఫీ కన్నప్ప గారు చేస్తున్నారు. చేస్తుంటే జగ్గారావు పక్కన ఉన్నాడు, నేను పక్కన ఉన్నా. జగ్గారావుని వచ్చి, ఏం జగ్గారావు నీకు జరిగిన ఎక్స్పీరియన్స్లో ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ చెప్పు అన్నాడు. ఇంకా ఆయన ఏదో పెద్దలకు మాత్రమే ఏదో ఒకటి చెప్పాడు. తర్వాత నన్ను చూసి, ఏమైనా నువ్వు ఏదో పెద్ద నాటకాలు రాయడం అని చెప్పావు, ఏదో డైలాగ్ చెప్పు అన్నాడు. గుర్రాల వాళ్ళు ఒంటెల వాళ్ళు అందరూ పడుకుని నిద్రపోతున్నారు, వాళ్ళకి షార్ట్స్ లేవు, నిద్రపోతున్నారు. ఇక రామారావు గారు అడిగి మనం డైలాగ్ చెప్పడం అంటే మామూలుగా ఉండదు కదా. ఈ దెబ్బతో మనం నెక్స్ట్ సినిమా హీరో అనుకుంటాం అనే మైండ్లో, వయసు అప్పుడు చిన్నది. ఇక స్టార్ట్ చేశాను నేను. ఆ స్టార్ట్ చేయడం నా అరుపు విని గుర్రాల వాళ్ళు ఒంటెల వాళ్ళు ఏదో గొడవ జరిగిపోతుందని చెప్పి లేచిపోయారు. ఆ రేంజ్లో అరుస్తున్నాను మొత్తం ఏకపాత్రం. నేను అదే వీరపాటి కట్టబొమ్మను అది చేసి చూపించారు మా కోసం ఒకసారి. మధ్యలో మర్చిపోయి ఉండొచ్చు, చాలా రోజులు గుర్తున్నంత వరకు చెప్పండి చాలు. దుర్మదాంధకారమున కన్ను మిను గనక మా పాంచాలను కూర్చుకోవడం నేల మట్టము చేయించి దుర్నించి ఆముదాలు చల్లించిన నీ నోటికొచ్చుట్లు ప్రియులమట. నీవు కాదు కదా, నీకు ముందేడు 14 తరల వరదికొచ్చును నీ సంకల్పం నెరవేరుదురా నీచుడా. ఓ పాంచాలను వీర యోధులారా, నీకు ఇది పరీక్షా సమయం. భారతీయ వంశమును పుట్టి భరతాంగన స్థానంలో ద్రవిన ఏ భారతీయ వీరుడైనో పాశ్చాత్య ప్రభుత్వం కింద బానిసై బ్రతకరాదు. ఇంటివాడును కాడు, ఇరుగు పొరుగు వాడును కాడు, ఎస్ట నుండి ఇందున్న వారి మీద అధికారము సాధించుట వాడి కత్తి కింద తల వంచడంటే మరణం అన్ని విధాల మేలు కదా. లెండు లెండు శత్రు శైలను నిలబెట్టి సమరింపుడు. సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. అది బిట్టది అయినా కూడా అసలు అది పౌరాణికం కదండి. అంటే పౌరాణికం టైప్లో, పౌరాణికం కాదు కానీ పౌరాణికం టైప్లో కంటిన్యూస్గా వచ్చేటువంటి డైలాగు గ్రేట్ అండి. అది చెప్తే ఆయన నిద్రపోతున్నాడు అనుకున్నాడు, గొరక పెడుతున్నాడు. ఆయన అనవసరంగా మనం చెప్తున్నాం, ఆయనకు గొరక పెడుతున్నాడు ఏంట్రా అనుకుంటే ఆ గొరకల్లో నుంచి లేచి, బాగానే చెప్పావు కానీ కొంచెం అప్ అండ్ డౌన్ చూసుకోవా అన్నాడు. నాకు షాక్ అసలు. అదే కదా, గొరక పెట్టిన వ్యక్తి అప్ అండ్ డౌన్స్ నాకు తెలుసు, నాకు తెలియక కాదు ఇన్ని రోజులు నేను స్టేజ్ ప్లే ఆడింది. నేను ఎందుకు అప్ అండ్ డౌన్స్ మర్చిపోయి నా వాయిస్ని గుర్తు పట్టాలని చెప్పేసి కొట్టిన కొట్టుడికి గుర్రాలు లేచిపోయారు, అందరూ లేచిపోయారంటే ఆ రేంజ్లో. అంటే రామారావు గారు ఎన్నో గుంతకాల్లో ఆయన సినిమా రిలీజ్ అయితే ఎవడన్నా తేడాగా మాట్లాడితే తనటమే, అంత ప్రీతి నాకు రామారావు అంటే. అటువంటిది ఆయన మనల్ని పేరుతో పిలిచి డైలాగ్ చెప్పమంటున్నాడు అంటే ఇంకా మామూలుగా ఉంటుందని మైండ్లో. ఇంకా నెక్స్ట్ సినిమా నేను హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయానన్న రేంజ్లో డైలాగ్ చెప్పేసా. దాన్ని ఆయన కనిపెట్టి నిద్రపోతున్నాడు అనుకున్నాను, కానీ కొంచెం అప్ అండ్ డౌన్ చూసుకోవా అన్నాడు ఆయన. మతిపోయారు. అది రామారావు. బాగా చెప్పారు రామారావు గారి గురించి. ఓకే, మీరు చాలామందితో యాక్ట్ చేశారు కదా హీరోస్తో. మీకు బాగా అంటే రామారావు గారు అంటే ఒక స్పెషల్, ఒక ప్రత్యేకం. ఆయన్ని పక్కన పెట్టేస్తే, కాసేపు ఆయన వదిలేస్తే, మిగతా వాళ్ళల్లో మీకు ఎవరితో వర్క్ చేయడం కంఫర్టబుల్గా అనిపించేదండి? రజనీకాంత్ అండి. దాదాపు 20-25 పిక్చర్స్ చేశాను ఆయనతోటి. వెరీ క్లోజ్. ఆయన గురించి చెప్పండి. నేను ఆల్కహాల్ స్టార్ట్ చేసింది ఆయన దగ్గరే. అది ఆల్రెడీ మీరు ఏదన్నా దీంట్లో చూసి ఉంటారేమో తెలియదు నాకు. సో చుట్టాలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పే సినిమా కృష్ణ గారు యాక్ట్ చేశారు. అది తమిళ్లో రజనీకాంత్. దాంట్లో నా వేషం కన్నడ ప్రభాకర్ యాక్ట్ చేశాడు. తమిళ్లో నేను చేశాను. పిక్చర్ సూపర్ హిట్, 150 days అది ఆడింది. ఆ ఫంక్షన్ వచ్చి చోళాలు చేశారు. చేస్తే నేను పక్కన జూడరత్నం ఇద్దరం, ఆయన మందు కొడుతున్నాడు, నేను కూల్ డ్రింక్ తాగుతున్నా. రజనీకాంత్ ఏం తాగుతున్నాను? కోక్ తాగుతున్నాను. సిగ్గుగా లేదా నీకు? ఎద్దులాగా పర్సనాలిటీ పెట్టుకుని కూల్ డ్రింక్ తాగు, చిన్నపిల్లడు నేను పాలు ఇమ్మంటావు తాగడానికి? పోయి అని చెప్పి గ్లాసు అని చెప్పేసి, లేదు సార్ నా స్పోర్ట్స్లో అయినా నేను బాడీ బిల్డింగ్ ఆశ రేంజ్ అది. నువ్వు తాగుతున్నావు, నువ్వు తాగను అని చెప్తే తమిళ ఇండస్ట్రీలో నువ్వు ఉండవు. ఆయన వెటకారంగా అంటున్నాడు ఆయన. నేను ఆలోచించా, మనకు లైఫ్ సినిమానే కదా, ఎందుకు వచ్చిన ప్రాబ్లం, తాగేద్దామని చేసి తాగేసి ఒక రౌండ్ వేస్తుంది. ఏంటి ఒక రౌండ్ తాపు చేస్తున్నావు? ఇంకా ఆయన పోయటం మొదలెట్టాడు. అక్కడ బార్మెన్ వదిలేసాడు, రే గ్లాస్ ఇవ్వరు ఎక్కడ చూసి పోయటం, ఐస్ క్యూబ్స్ చేయటం 7-8 రౌండ్లు అయిపోయింది. మనకి అలవాటు లేని ఇది. భోజనం వచ్చి అది స్టార్ హోటల్ చోళ, ట్రేలో భోజనం వస్తుంది. అది కళ్ళారా చూసా,
తర్వాత ఏం జరిగింది తెలియదు. కట్ చేస్తే ఇంట్లో ఉన్నా 2:30కి మదర్ని లేచి ఏం జరిగిందమ్మా అన్న. మా మదర్ చెప్పు తీసుకుని కొట్టింది. ఎరా నీవేనా తండ్రి లేని పిల్లవాడు అని చెప్పేసి నేను ఒకడే కొడుకు కాబట్టి నిన్ను గారభంగా పెంచి ఒక రేంజ్కి వచ్చావు అనుకున్నాను నేను. రజనీకాంత్ సినిమాలో మంచి వేషం వేసామని. ఇదేం అలవాటు రా, ఎప్పుడు నేర్చుకున్నారంటే నేను ఇది జరిగిందని చెప్పాను. ఇది జరిగింది. హర్ట్ అయిపోయి మదర్ ఇది అక్కడ నాకేమైందో నాకు తెలియదు కానీ మదర్ కొట్టడంతో నాకు ఎక్కిపోయి నెక్స్ట్ డే గొడవ పెట్టుకోవడానికి రజనీకాంత్ దగ్గరికి వెళ్ళాను. ఏవిఎం స్టూడియోలో ధర్మదురై అనే సినిమా, రాజశేఖర్ డైరెక్టర్. తిన్నగా ఫ్లోర్లో ఎంటర్ అయ్యేటప్పటికి అందరూ క్లాప్స్, మొత్తం ఏవిఎం స్టాఫ్ మొత్తం క్లాప్స్ కొడుతున్నారు. నేను దగ్గరికి వెళ్ళి దేనికి కొడుతున్నారు క్లాప్స్? నువ్వు ఏమీ చేయలేదు కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావు అనుకున్నావు అంటే రజనీకాంత్ నన్ను మందు కొట్టడంతో వదిలిపెట్టలా. అక్కడ టాప్ స్టార్స్ ఇద్దరు నించుని ఉంటే వాళ్ళు ఎవరో తెలుసా అని అడిగాడు. లేడీస్. తెలుసు అన్న. వాళ్ళంటే నీకు ఇష్టమా అని అడిగాడు. నేను సైలెంట్గా ఉన్నా. ఒక ఆవిడని చూసి సైలెంట్గా ఉన్నా. ఇంకో ఆవిడని చూసి ఈవిడ తెలుసా? తెలుసు. ఈవిడ ఇష్టమా అన్నా. నవ్వాను. అయితే నీకు ఇష్టమే. ఇంకా దాంతో నేను ఏమి అసలు అంత మందులో కూడా మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసి వచ్చాం కదా, అది ఫీల్ అవుతున్నాడు అక్కడ నెక్స్ట్ డే. ఏమైనా నువ్వు ఏదైనా చేస్తావని మేము అనుకుంటే, అదే నేను చెప్పాను ఏదైనా చేసి జైలుకి వెళ్ళడానికా అన్న. నేనుండగా నువ్వు ఎట్లా జైలుకి వెళ్తావు? ఏదో ఫన్గా ఏదైనా చేస్తావని మేము ఎక్స్పెక్ట్ చేసాం, ఏమీ చేయలేదు కాబట్టి నువ్వు రావడానికి ముందే నిన్ను చూసి క్లాప్స్ కొట్టమని చెప్పింది నేనే. ఇంకా ఆయనతో మళ్ళీ మనం గొడవ అంత స్పీడ్గా వెళ్ళినోండి సైలెంట్ అయిపోయి ఇక వచ్చాను. తర్వాత చాలా సినిమాల్లో వర్క్ చేసాం. ఓకే, మంచి ఇన్సిడెంట్ చెప్పారు రజనీ గారి గురించి. ఓకే, తెలుగులో మీరు చేసిన వాళ్ళతో మీకు బాగా అంటే చాలా బాగా అనిపించింది, నేను బాగా చేశాను, లేకపోతే నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఈ పర్సన్తో చేయటం వల్ల అనిపించిన వాళ్ళు ఎవరు? నాకు రాజీవ్ కనకాల. ఓకే, ఫ్రెండ్లీగా ఉంటాం ఇప్పటికినండి? ఇప్పుడు కూడా. ఇండస్ట్రీలో మీకు మంచి ఫ్రెండ్ ఆయనేనా? మంచి ఫ్రెండ్ ఆయన అని చెప్పొచ్చు. వాళ్ళ బ్యాచ్ మొత్తం ఫ్రెండ్సే. వెంకట్ అని ఒక అతను ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు, ఉన్నారు ఆర్టిస్టులు కూడా. వాళ్ళందరూ బాగా, రఘు అని చెప్పేసి లావుట్ అతను, వీళ్ళందరూ ఆ బ్యాచ్ మొత్తం మనకు బాగా. ఇక్కడ షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా మా ఇంట్లో నుంచి భోజనం తీసుకెళ్ళేవాడిని లొకేషన్కి. అది మొన్న రఘు కూడా చెప్తున్నాడు, అన్న మీ ఇంటి ఆ పాయా తిని ఇంకా మాకు నోట్లో ఇది అవుతుంది, మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది దానికే ఉంది. సో అయితే మీరు మాకు కూడా ఒకసారి మీ ఇంటి భోజనం తినిపించాలి. మీరు నాన్ వెజ్ తింటారా? తింటానండి. ఓకే, ఖచ్చితంగా ఖచ్చితంగా. మా టీం అందరికి తినిపించండి. ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. సరే, ఎందుకంటే ఇంటి భోజనం కదా, అందుకని అడిగాను. అవునండి, అవును. మంచి టేస్టీ అని చెప్తున్నారు అందులోను. అవును. ఇప్పుడు మీరు చేసిన వాళ్ళందరిలో, డైరెక్టర్స్ అందరిలో రవికుమార్ చౌదరి గారితో కంఫర్టబుల్గా అనిపించిందా? అవునండి. అప్పటి నుంచి పాత వాళ్ళ నుంచి ఇప్పటి వరకు కూడా? అవునండి. ఆ రోజుల్లో మనం ఏదో ఫైట్ లిట్ చేసాం, కేఎస్ఆర్ దాస్ గారు, ఆయనతో ఫ్రీగా ఉండేవాళ్ళని చేసేవాళ్ళం. కానీ రవికుమార్ చౌదరిలో ఇది ఆ ఫైర్ అనేది, ఆ రాయలసీమ ఫైర్ నాలో తీసుకొచ్చింది రవికుమార్ చౌదరి. దానికి హ్యాండ్స్ అప్. ఈ రోజు వరకు కూడా భైరవ దీపం గురించి చెప్పట్లేదు కానీ యజ్ఞ గురించి చెప్తున్నారు. కాబట్టి అది ఆ క్రెడిట్ డైరెక్టర్కి. మీరు బేసికల్గా తెలుగు వాళ్ళే కదా, కానీ మరి తమిళ్ కూడా మంచిగా మాట్లాడుతున్నారు, మీరు ఎట్లా వచ్చింది? నేను తమిళ్ మాట్లాడతా, హిందీ మాట్లాడతా, హైదరాబాద్ ఉర్దూ మాట్లాడతా, లక్నో ఉర్దూ కూడా మాట్లాడతా నేను, ప్లస్ శ్రీలంకన్ లాంగ్వేజ్ కూడా మాట్లాడతా నేను. మీరు ఏ లాంగ్వేజ్ నేను మాట్లాడినా కూడా ఆయా భాష వాళ్ళని కూర్చోబెడితే వీడు మావాడు అని వాళ్ళు గొడవ పడతారు. ఓకే, నాకు ఈ గ్రాస్పింగ్ పవర్ అనేది కొంచెం ఎక్కువ. అంటే ఒక వ్యక్తిని చూస్తే కాసేపట్లో అబ్జర్వ్ చేసి అలాగే చేయడానికి ట్రై చేస్తాను. అంటే మిమిక్రీ కూడా చేస్తారా? మిమిక్రీ, ఇట్స్ నాట్ మిమిక్రీ. మిమిక్రీ అంటే ఇమిటేషన్. పొలిటీషియన్స్ చేయగలుగుతారా? పొలిటీషియన్స్ కాదు, శివాజీ గణేషన్, రామారావు గారిది చేయడం అంత బాగోదు. పర్లేదు, చేయండి. శివాజీ గణేషన్ గారిది చేయండి. శివాజీ గణేష్ అంటే ఆయన చేయడం అంటే రియల్గా జరిగింది చేస్తున్నాను నేను. సాక్షి అనే సినిమా షూటింగ్ జరుగుతుంది శారదా స్టూడియోలో. పక్కనే శివాజీ గారి జరుగుతుంది, అటు సైడ్ ప్రభుత్వ జరుగుతుంది వాళ్ళ అబ్బాయిది. జరుగుతుంటే నా కో ఆర్టిస్ట్ వచ్చి, అన్న శివాజీ గారు జరుగుతుంది అంటే, శివాజీతో చాలా క్లోజ్ నేను, చాలా క్లోజ్. నన్ను మొట్ట అని చెప్పి పిలుస్తాడు ఆయన. అంటే గుండు, కొన్ని సంవత్సరాలుగా గుండు నేను, కొన్ని సంవత్సరాలుగా. భైరవ దీపం తర్వాత ఏదో వచ్చిన వెంట్రుకలు ఏదో కొంచెం పెంచుకుంటూ వచ్చాం, ముందే లేదు మనకి.
ఉన్నది పెంచుకోవడానికి ఇక గుండు కొట్టడం మానేసాను. నేను ఇప్పుడు గుండు గురించి కూడా అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని యాక్చువల్గా. మీ మీసాలు ఒరిజినలే కదా? మీసాలు అంతంత పొడుగున ఉన్నాయి, గుండె అయిపోయింది ఏంటండి? ఇక నేను ఆ డైలాగ్ చెప్తే ఫైనల్ ఏదో కింద ఉంది అన్నట్టు చెప్పాలి. ఇంకా పట్టుదల పైన లేదు, అదే పట్టుదలతో అది కింద ఉంది. ఊడిపోయినట్లుంది. సరే ఇప్పుడు డైలాగ్ చెప్పండి. వెళ్ళి చూద్దాం శివాజీ గారిని అంటే ఓకే అని చెప్పేసి వెళ్ళాను. ఆయన ఈజీ చైర్లో కూర్చొని అలా ఊక్కుంటా వాడా మొట్ట వా என்ன ஷூட்டிங் நடக்குதுங்க அண்ணா விஜயகாந்த் படம். విజయకాంత్ அந்த மாதிரி ஒரு హీరో இருக்கான். ఆ టైంలోనే విజయకాంత్ పెద్ద స్టార్. అప్పటికే ఈయన బల్బు చూడండి ఎట్లా ఉందో, అలాంటి ఒక ఆర్టిస్ట్ ఉన్నాడా అని అడుగుతున్నాడు నన్ను. అవునా, சின்ன ஹீரோ பெரிய ஹீரோவா? பெரிய ஹீரோ. சரி, யார் இருக்கா செட்டில்? சங்கிலி முருகன் இருக்கார். சங்கிலி முருகன் பெద్ద ஆர்டிஸ்ட் ப்ரொடியூசர். என்ன பண்ணுறான்? உள்ளே இருக்காரு. ఎందుకు అడుగుతున్నాడు? మీరు వచ్చి చూసారే, ఆడొచ్చి చూడలేదే. మామూలుడు కాదు శివాజీ. அவர் ரொம்ப பிஸியோ, வரமாட்டாரோ தெரியல. சரி, பக்கத்தில் தம்பி பிரபு தம்பி ஷூட்டிங் நடக்குது, అది పోయి పారుగడా. ఇది ఎక్కడ కూడా వీడిని పట్టుకొని తిట్టే పక్కన ఉండి, ఎరా ఇది అవసరమా నాకేది అలవాట్లేదు. అటు రజనీ కానీ ఎవరన్నా అని నా సెట్లో నా షూటింగ్ అంతవరకే. ఆ పక్క సెట్కి వెళ్ళి నేను అడగను, అసలు కనిపించే సమస్య లేదు. నాకు నేను రజనీకాంత్ అనుకుంటా, ఆ టైప్ బల్బు నాకు పుట్టినప్పటి నుంచి ఉంది. కాబట్టి ఇది అవసరమా? ఇప్పుడు చూడు, ఇప్పుడు వాడు కొడుకుని వెళ్ళి చూడమంటున్నాడు, ఇది అవసరమా అని వాడు తిట్టా. అన్న ఆడు చెప్పిన తర్వాత మనం ఎందుకు వెళ్ళి చూసేద్దాం, మళ్ళీ అక్కడికి వెళ్ళి వాడు అదే టైప్లో నాన్నగారు లాగానే వాంగ రాజ్కుమార్ సార్ వాంగ కారు யார் ஷூட்டிங்? விஜயகாந்த். ஓ అప్పావు పాతింగ్లా, నాన్న చూసావా? మళ్ళీ తిరిగి చూసాం. అవసరం ఆడేవో కొడుకుని చూడమంటున్నాడు, ఇటేమో నాన్న చూడమంటాడు, ఇది అవసరమరా మనకి? సరే ఇలా పాత వచ్చింది. పాతిట్టు పోంగో చూసి వెళ్ళండి, ఏదో ఆయన ప్రసాదం పెట్టినట్టుగా. అది శివాజీ గారి, రామారావు గారు. అది ఇది కూడా జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను నేను. పెద్ద ఆయన దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు అదే వేషాలు ముందే కాంట్రాక్ట్లు ఏంటంటే, మీరు డైలాగ్ ఉన్నా డైలాగ్ లేకపోయినా సరే, ఎందుకు డైలాగ్ లేదని వేషం నన్ను అడగకూడదు. ఏ వేషం పడితే అది వేయాలి. వంది మాగదులు, రాజులు, గీజులు, బట్టలు అన్ని వేషాలు మేము వేసాం. అట్లాగే ఇంద్రుడు, చంద్రుడు, గింద్రుడు అని చలపతిరావు రకరకాల వేషాలు ఆయన వేసాడు. ఆయన సీనియారిటీ తగ్గట్టు ఆయన వేసాడు, మన సీనియారిటీ తగ్గట్టు మనం వేసాం. ఒకరోజు సడన్గా పిలిచి, ఏం రాజ్కుమార్ గారు రండి, మీరు పని చేస్తారా? మన జనార్దన్ గారు, ప్రొడక్షన్ మేనేజర్ జనార్దన్ గారు లేరు, ఇప్పుడు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ జనార్దన్ ఉంటాడు. అది చిన్న తప్పు ఏదో చేసి ఆయన తీశారు. ప్రసాద్ ఉన్నాడు, ఇప్పుడు నందమూరి ప్రసాద్ ఉన్నాడు, మొత్తం ప్రొడక్షన్ మెయింటైన్ చేసుకుంటాడు. కాబట్టి మనకు ఒక ప్రొడక్షన్ మేనేజర్ అవసరం ఉంటుంది, మీరు ప్రొడక్షన్ మేనేజర్గా కంటిన్యూ అవుతారా? ఓకే, మీరేం చెప్తే అదే కంటిన్యూ వెళ్ళిపోయాం. మీరు చేయవలసిన పని ఏంటంటే, మద్రాసు నుంచి ఫ్లైట్లో ఆర్టిస్టులు వస్తారు, వాళ్ళని తీసుకెళ్ళి మీరు అశోక హోటల్, అన్నపూర్ణ హోటల్లో దించాలి, అంతే మీ పని. ఎయిర్పోర్ట్కి వెళ్ళటమే మీ పని. వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళు హోటల్లో దించాలి. చేస్తారా? చేస్తారా? ఓకే, చేసాం. ఒక వారం చేసాం. ఈ లోపల నందమూరి ప్రసాద్, అతను బిఏ గ్రాడ్యుయేట్, నేను బిఏ గ్రాడ్యుయేట్. నేను కమ్మ, ఆడకమ్మ. అందులో అతను నందమూరి ప్రసాద్. సో అక్కడ థిక్నెస్ ఎక్కువ ఉంది. అతనే ఆలోచించుకున్నాడేమో, వీడేంట్రా వీడు మనకంటే ఇంకా ఉన్నాడు, వీడు పట్టేస్తాడేమో అని చెప్పి ఏదో దీంతో, ఏమండి మీరు ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళే పనులని మేము చూసుకుంటాం, అది చూడడానికి చాలామంది ఉన్నారు, మీరు చేయవలసిన పని ఏంటంటే మెస్కి వెళ్ళి ఏ రూమ్కి ఏ క్యారేజ్ వెళ్ళాలి అది మీరు చూసుకుంటే చాలు, ప్లస్ టేస్ట్ కూడా చూడాలి, ఉప్పు ఎక్కువైందా, ఇది మీ పని. ఆ ఫస్ట్ డేనే కంటిన్యూటీ మిస్ అయింది. పొద్దున 5 గంటలకు వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసే పని కదా మనకి, అది మిస్ అయ్యేటప్పటికి 7:30, 8కి వెళ్తే, ఏం బలిసిందా మీకు, ఏం పొద్దున రాలేదు అని రామారావు. ప్రసాద్ గారు ఇలా అందులో, ఏంటి ప్రసాదా మీకు బాసు? నేను బాసా? మీరేనండి బాసు.
మీ దగ్గర ప్రొడక్షన్ మేనేజర్ లక్షణాలు మీ దగ్గర లేదు, అంటే క్రికెట్ బ్రెయిన్ లేదు, క్రిమినల్ లేదు మీ దగ్గర. మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి మీరు ఆ ఉద్యోగానికి పనికిరారు. మీరు ఆర్టిస్ట్గానే కంటిన్యూ అవ్వండి. నేను పెద్ద క్రిమినల్నే, కానీ ఆయన తెలియదు అది. వాడు చెప్పిన పని మనం చేసాం అంతే. ఇప్పుడు అది కాదని చెప్పేసి వేరే చేస్తే ఏమవుద్దో, ఎందుకు వచ్చిన ప్రాబ్లం అని చేశాం. కానీ ఆ రోజుల్లో నేను, ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు ఇంటర్వ్యూలో కూడా, ఏమంటే మీరు అదే ప్రొడక్షన్ మేనేజర్ కంటిన్యూ అంటే ఏంటి మీ పరిస్థితి? నేను చెప్పాను, డెఫినెట్గా దిల్ రాజు కంటే పెద్ద రేంజ్లోనే ఉండేవాడిని నేను ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రొడక్షన్ మేనేజర్ అందరూ ప్రొడ్యూసర్సే కదా. బై లక్ నాకు అంటే వాళ్ళే అడిగారు, ఇంటర్వ్యూలోనే అడిగారు, మీరు దిల్ రాజు లేకపోతే దిల్ రాజు కంటే పెద్ద కేసీ బొకాడియా లేకపోతే ఇంకొక పెద్ద ప్రొడ్యూసర్ అయినా కూడా మీరు రోడ్లో వెళ్తే ఎవరు చూస్తారండి? గుర్తింపు ఉండదు కదా. గుర్తింపు ఉండదు కదండి. మీరు ఆర్టిస్ట్ కాబట్టి ఈరోజు మీరు అన్ని చలాయింపులు చేసుకుంటున్నారు. సినిమా థియేటర్కి వెళ్తే మీరు టికెట్ లైన్లో నిల్చొని తీయట్లా, ఎలక్ట్రిసిటీ బిల్లు మీరు లైన్లో నిల్చొని కట్టట్లా, టెలిఫోన్ బిల్లు ఏదైనా సరే అన్ని టకటకటగా అయిపోతుంది. ఇప్పుడు నేను ఏదైనా బస్సులో వచ్చాను అనుకోండి, మద్రాసు నుంచి ఆరెంజ్ కానీ ఏ బస్సు అయినా సరే, భోజనం గురించి వెతుక్కోవాల్సిన పనే లేదు. ఆ డ్రైవర్ స్టాఫ్ ఉన్నారే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. సో అటువంటి రాజమర్యాద నాకు. ప్లస్ నాకు అప్పర్ బర్త్ దొరికినా కూడా, అన్నా నువ్వు అప్పర్ బర్త్ ఎక్కలేవు, ఇలా లోయర్ బర్త్ అని చెప్పి ఎవడన్నా లేపి అక్కడ పడుకోబెట్టి నాకు అది బర్త్ ఇస్తుంది. సో ఎక్కడికి వెళ్ళినా విఐపి ట్రీట్మెంట్. ఇంకా కొంతమంది ఏమడిగారంటే, సార్ మీకు దేవుడు ప్రత్యక్షమయ్యి మీకు ఏ వరం కావాలి సార్? అమితాబ్ బచ్చన్ అవ్వాలని కోరుకుంటున్నారా, లేదా ఓ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని అనుకుంటున్నారా మోడీలాగా, లేదా ఒక హాలీవుడ్ స్టార్ సిల్వర్ స్టాలిన్ అవ్వాలనుకుంటున్నారా? అది అంటే నేను చెప్పాను, అది ఏమవుతుంది నాకు. మళ్ళీ నెక్స్ట్ జన్మ అంటుంటే మళ్ళీ విజయరంగరాజు లాగా కొడితే చాలు నాకు. మళ్ళీ ఆర్టిస్ట్గానే ఈ రేంజ్ నాకు చాలు. నేను పెద్దగా సంపాదించకపోయి ఉండొచ్చు, లేదా పెద్ద సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ని కాకపోవచ్చు, కానీ నాకు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ విలువ అనేది